మండలం పురుషోత్తపురం గ్రామంలో ఏపీ లోకల్ టీవీ నూతనంగా ముద్రించిన 2025 వార్షిక క్యాలెండర్ను విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు సెయింట్ జోసెఫ్ సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సుబ్బారాయుడు, బోడపల్లి సత్యం, ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు, విష్ణు, మువ్వల రమణ, అప్పల్సూరి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోసెఫ్, సుబ్బారాయుడు, గొల్ల ఈశ్వరరావులు మాట్లాడారు. ఏపీ లోకల్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏపీ లోకల్ టీవీ వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏపీ లోకల్ టీవీ వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా. బోనెల జోసెఫ్, జిల్లా విజిలెన్స్ అండ్ డివిజనల్ మానిటరింగ్ కమిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నాము. ఈరోజు శుభదినం. ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రేయస్లాభులకు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. మరియు ఈ నూతన సంవత్సరాల శుభ సందర్భంగా ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన బలము, నూతన జ్ఞానము, నూతన శక్తి, నూతన విధేయత, నూతన ఆశీర్వాదాలు, ఐశ్వర్యములతో వర్ధిల్లింపబడాలని ఈ నూతన సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ విరమించుకుంటున్నాను. ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపాధ్యక్షుల్ని ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ లోకల్ టీవీ వారికి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకల్ టీవీ వర్కర్స్ అందరికీ కూడా మా సంఘం తరపున మొత్తం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా పేరు ప్రొఫెసర్ టి సుబ్బారాయుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీ లోకల్ టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఏపీ లోకల్ టీవీ వారికి, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, ప్రేక్షకులకు మా యొక్క శుభాకాంక్షలు మా సంఘం తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా శుభం జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పి మేము దేవుని కొలుస్తూ అందరికీ కూడా న్యాయం జరగాలని ఈ సంవత్సరంలో దేవుని ప్రార్థించి మీకు అందరికీ శుభం కలగాలి, మీరు అందరూ ఆనందంగా ఉండాలని ఈరోజు క్యాలెండర్ని మేము ఆవిష్కరించడం జరిగింది.